ఐర్లాండోనో, కెన్యాలోనో అట్లాంటి దేశాల్లో ఇప్పటిదాకా డేటా సెంటర్‌లు పెట్టారు. అయితే అక్కడ వీటికి అవసరమవుతున్నటువంటి పవర్ ఎక్కువ వినియోగం ప్లస్ వాటర్ ఎక్కువ వినియోగం. అక్కడ దానికి తగిన వనరులు లేవు. కాబట్టి వాళ్ళు కొత్తయి పెట్టాలనుకున్నప్పుడు అక్కడ ఎంకరేజ్ చేయట్లేదు. డిస్కరేజ్ చేస్తున్నారు. ఈవెన్ అమెరికాలోని కాలిఫోర్నియా లాంటి చోట్ల కూడా అదే ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో వేరే ప్లేసెస్ ఎతుకుతున్నప్పుడు మనం వాటిని ఆహ్వానిస్తున్నాం. దీనికి మనకి రీజన్ ఏంటంటే మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఇలాంటి పెద్ద పెట్టుబడులొస్తే ఒక రకంగా ప్రయోజనం ఉంటుంది. ఇంకోటి దీని అనుబంధంగా ఒక్కొక్క డేటా సెంటర్‌కి మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ట్రిలియన్ల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఎన్ని డేటా సెంటర్‌లు ఇక్కడికొస్తే అన్ని డేటా సెంటర్‌కి అవసరమైనటువంటి అంత భారీ ఎత్తున విద్యుత్ కావాలి. ఆ విద్యుత్ కోసం అంత భారీ ఎత్తున ఈ దేశంలో పవర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ వస్తాయి. సోలార్, విండ్ పవర్, అట్లాగే రీసైక్లింగ్ వాటర్ పవర్ ఇట్లాంటివి. ఆయా విద్యుత్ సంస్థల వలన మళ్ళీ లక్షలాది మందికి ఉద్యోగాలొస్తాయి. అట్లాగే వీటికి అనుబంధంగా పనిచేసేటటువంటి సెంటర్‌లు ఉంటాయి. అంటే డేటా సెంటర్ ఉంది కాబట్టి అక్కడే మన ఆఫీస్ పెట్టుకుంటే పోద్ది కదా అనేటు. అట్లాగా కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. అందుకనే డేటా సెంటర్స్ అనేటటువంటిది 2030 నాటికి ప్రపంచంలో అత్యధిక డేటా సెంటర్‌లు ఉన్నటువంటి దేశంగా భారత్ మారబోతుంది. దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు ఎట్లయితే మందుల కంపెనీలు ఉండటం వల్ల కెమికల్ కాలుష్యాలు గ్రౌండ్ లెవెల్‌ని ఇబ్బంది పెడుతున్నాయో, సముద్ర జలాలను ఇబ్బంది పెడుతున్నాయి. అట్లాగే వీటిటి వలన కొన్ని సమస్యలుంటాయి. కానీ అధిగమించక తప్పని పరిస్థితి.